పెట్టారండి, విజయవాడలో ఉండి ఇక్కడే పెట్టారు. సరే చేస్తారేమో, హెడ్ ఆఫీస్గా పెట్టారేమో బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం పెట్టారండి. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఆ హోటల్ వాళ్ళు 5 స్టార్ హోటల్ వాళ్ళు అంటారు, వాళ్ళు శంకుస్థాపన చేశారు, ఎంతవరకు మొదలు పెట్టట్లేదు. మేము చూస్తాం, ప్రతి వారానికి వెళ్ళి చూస్తాం, తిరుగుతాం. ఎందుకంటే భూములు ఇచ్చిన రైతులు కాబట్టి రాజధాని ఎదురు చూసుకోవాలి కదా. ఎవరు కూడా ఒకటి కూడా మొదలు పెట్టినట్లేదు. ప్రైవేట్ వాళ్ళందరూ మరి చట్టభద్రత కోసం ఆగారో ఎందుకు ఆగారో మాకు తెలియదు. గవర్నమెంట్ పనులు జరుగుతాయి. బ్యాంకులు అయితే మొన్న చేశారు, ఇంకా వాళ్ళు పనులు మొదలు పెట్టలేదు. బ్యాంకులు వస్తే మంచిది అనుకుంటున్నాం. ఇప్పుడు మంచి పని మంచిగా చూద్దాం. ఇప్పుడు మంచి పనికి బాబు గారు వచ్చిన కానీ మంచి పనులు అన్నీ మొదలు పెట్టారు, కానీ మిగతా వాళ్ళు సహకరించాలిగా. ప్రైవేట్ వాళ్ళు అనేది ఒక్కడ కూడా రాలి. శంకుస్థాపన చేశారు. మనం ఎలా స్పందిస్తారు మీ గ్రామంలో? ఇట్లా మంచిదేనండి, కాదని మేము అంటలేదు, దానికి వ్యతిరేకత ఏం కాదు. మేము బ్యాంకులు వస్తే మాకు అందుబాటులో ఉంటుంది, మంచిదే, కాదని మేము దానికి వ్యతిరేకత ఏం కాదు. అయితే ఏంటంటే ఈ ఐకాన్ బ్రిడ్జి మొన్న ఏటి మీద వేసిన బ్రిడ్జి ఎన్నాళ్ళు పట్టింది, ఈ బ్రిడ్జి ఎన్నాళ్ళు పట్టింది, కొత్త బ్రిడ్జి ఎన్నాళ్ళు పట్టింది, రాజధాని ఎన్నాళ్ళు పూర్తి అవుతుంది. ఆ బ్రిడ్జియే ఎన్నాళ్ళు పెడితే రాజధానికి ఇంకెప్పుడు పూర్తి అవ్వాలి. 1,00,000 ఎకరాలు కాదు, 2 లక్షల ఎకరాలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇంతకుముందు చెప్పాము, మా ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్లు మాకు డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తే మా తిప్పలు మేము పడతాము. మా పిల్లలు బిడ్డలు మాకు పెళ్ళిళ్ళు, మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు అన్నారు. మా అబ్బాయి ఒకడు బేవర్స్గానే తిరుగుతున్నాడు తప్పనిచ్చి నాకేం అవకాశం రాలేదు. నాకున్న ఎకరమైనా కూడా సంతృప్తిగా బతుకుతున్నాను. నేను ఏ లోన్లకు కూడా ఏం ఆశించి ఎవరి దగ్గరికి వెళ్ళను. నేనే అమ్ముకొని కొద్దిగా ఒప్పుకొని చంద్రబాబు నాయుడు వల్ల బాబు గారి వల్ల కొంచెం బాగుపడ్డాము, దానికి మేము కాదంటలేదు. ఇదేంటంటే మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తే ఇంకా సంతోషం. అంటే ఇక్కడ వచ్చే కంపెనీల్లో కానీ ఇక్కడ ఎవరైతే భూములు ఇచ్చారు రైతులు, వాళ్ళ పిల్లలను కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పిస్తున్నారు. ఆ దశగా ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? ఏమీ లేదండి, అది రావాలి, ఆచరణలోకి వస్తే తప్పనిచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా వస్తాయేమో నేను ఆశిస్తున్నాను తప్పనిచ్చి అవి ఇంతమట్టికి ఏమో ఆచరణలో రాలేదు. కంపెనీలు వస్తే ఆశిస్తున్నాం, వస్తే ఏదన్నా మరి ఉద్యోగం ఏదన్నా ఇస్తాడేమో, బాబు గారు మాట నిలబెట్టుకుంటాడో చూస్తున్నాం.